హలో హాయ్ ఎవ్రీ టేస్టీ టేస్టీ ఏమనుకుంటున్నారు? పులిహోర అనుకుంటున్నారా? నో నో. ఎనీవే పులిహోర అన్నా కూడా నాకు చాలా ఇష్టమే. మీరు ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయమన్నాను కదా. నేనైతే ఒగ్గాని చేసేసాను. ఈ ఒగ్గానిలోకి మంచిగా లెమన్ వేసేసుకున్నాను. ఇదిగోండి, మొన్న ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు అయితే లెమన్స్ తెచ్చాము. తను 20 ఇచ్చిందండి. ఎంత అని చెప్పింది అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ కొంచెం ఊర్లో కదా చాలా బాగున్నాయి. అంటే ఏంటో ఏమో హైదరాబాద్లో కంటే నాకు ఖమ్మంలో బాగా అనిపిస్తాయి వెజిటబుల్స్ అవి. ఇంకా ఒగ్గానైతే మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా? నో నో నో, ఇప్పుడే టిఫిన్ చేయను, చాలా టైం ఉంది. ఇంకా అందరూ వెళ్ళే టైం అవుతుందిగా, అందుకనే చేసేసి తీసుకున్నాను. నాకైతే ఇలా పెద్ద బాండీ పెట్టి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందుకనే కర్రీస్ కూడా మోస్ట్లీ ఇలానే చేసేసుకుంటా అన్నట్టు. మీలో ఎంతమందికి ఒగ్గాని అంటే ఇష్టం? ఈసారి మీకు ఒగ్గాని అంటే ఇష్టమైతే చెప్పండి. నేనైతే ప్రిపేర్ చేసి మంచిగా పెడతాను. దీంట్లో చాలా వెరైటీస్ అయితే వచ్చు నాకు. సో వేడి తగ్గుతుంది అనేసి ఇలా క్లోజ్ పెట్టేశాను. నెక్స్ట్ బీరకాయ పచ్చడి చేద్దాం కదా, అందుకని ఇంకా వీటిని ఫ్రై చేసేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ పచ్చిమిర్చి, టమాటో, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా ఫోర్క్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే స్పూన్స్ దేనికో దానికి యూజ్ అవుతాయి, ఫోర్క్ అయితే దేనికి యూజ్ అవ్వదనేసి ఏంటో కూరలు కొన్నిటికి మాత్రం వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. ఏమనుకోకండి. మీరేం చేస్తూ ఉంటారు? నాలాగా కొన్ని అంటే అవసరమైనవి అనవసరమైన దానికో ఎలానో యూజ్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఏమనుకోండి. నేనైతే ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను, లంచ్ బాక్స్. మార్నింగే లంచ్ బాక్స్ ఎంతమందికి కావాలి అనేది చెప్పండి. నాకైతే స్టూడెంట్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అంటే చాలా ఇష్టము. ఇలా నేనైతే రైస్ చేశాను, పెట్టేశాను. నెక్స్ట్ బీరకాయ పాలు పోసిన కర్రీ కూడా పెట్టేశాను. ఎక్కువ కర్రీ తింటే చాలా మంచిది కదండి, అందుకనే రైస్ దీంట్లో కొంచెం పెరుగు, నెక్స్ట్ ఈ కర్రీ. అంటే రైస్ ఎంత తింటామో అంత కర్రీ తింటే నిజంగా ఇంకా చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా అలానే తింటారా? ఓకే, తింటే కామెంట్ చేయండి. ఈ మధ్య నేను ఒక కొత్త డ్రింక్ స్టార్ట్ చేసుకున్నాను. ఇదైతే యూట్యూబ్లో చూసి తయారు చేసుకున్నాను. దీంట్లో ఏమేమి వేసాను ఏంటి అనేది మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఓకే అండి, బై బై, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ డే. దిస్ ఈజ్ దీపా సైనింగ్.